పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి రాగానే ఏదో ఒకటి స్నాక్స్ అయితే తినడానికి ఉండాలి, లేకపోతే గోలగోల చేస్తారు. ఈ రోజు అయితే ఇంకా ఇంట్లో ఫ్రూట్స్ ఆల్మోస్ట్ అయిపోయినాయి, అందుకని చెప్పేసి బ్రెడ్ ఉంటే పాలైతే కాగబెట్టిస్తున్నాను. ఇంకా బ్రెడ్ని పాల్లో డిప్ చేసుకొని తింటారని. ఇక్కడ నేను ఎగ్ బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నాను. దానికోసం కొత్తిమీర, పచ్చిమిర్చి, టమోటా, ఆనియన్స్ వేసుకుని పేస్ట్ చేసి పక్కన పెట్టుకుంటా. తర్వాత స్టవ్ మీద కుక్కర్ పెట్టుకుని ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడైన తర్వాత స్పైసెస్ అలాగే ఉల్లిపాయలు వేసుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఫ్రై చేసుకుని మనం పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్న గ్రీన్ పేస్ట్ ని కూడా వేసుకుని కొంచెం పుదీనా, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ ఎగ్ మసాలా వేసుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇది మంచిగా ఫ్రై అయ్యే లోపు ఇంకొక సైడ్ నేను ఎగ్స్ ని ఉడికించుకుని ఘాట్లు పెట్టుకుని ఆయిల్లోకి కొంచెం ఉప్పు పసుపు వేసుకుని ఎగ్స్ ని అయితే ఫ్రై చేసి పక్కన పెట్టుకుంటా. తర్వాత ఇక్కడ మనకి మసాలా పేస్ట్ ఫ్రై అయిన తర్వాత రైస్ వేసుకుని రైస్ కి తగినట్టుగా వాటర్ వేసుకుని లాస్ట్ లో అయితే ఎగ్స్ వేసుకుని జస్ట్ ఒక్క విజిల్ వస్తే చాలండి, బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. ఎందుకంటే నేనైతే రైస్ని నానబెట్టి బియ్యాన్ని నానబెట్టి ఇక్కడైతే బిర్యానీ చేస్తున్నాను. ఎప్పుడు కూడా నేను రైస్ని అయితే నానబెట్టి చేస్తాను, అందుకని మంచిగా సాఫ్ట్గా త్వరగా కూడా అవుతుంది. ఇంకా పాత్రలు ఉంటే వాష్ చేసేసుకొని ఇక్కడ కిచెన్ కౌంటర్ అలాగే గ్యాస్ అన్నీ కూడా నీట్గా తుడిచేసి పెట్టేసుకుంటున్నాను. ఈ బిర్యానీలోకి మేమైతే పెరుగు పచ్చడి వేసుకొని తింటాం, లేదంటే ప్లెయిన్గా కూడా చాలా బాగుంటుందండి. నాకైతే కుకింగ్ అయిన వెంటనే టైం ఉంటే కనుక ఎప్పటికప్పుడు అప్పుడే నీట్గా క్లీన్ చేసేసుకుంటానండి. సో ఎగ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. సో మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి ఎలా ఉందని కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.